హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలా ఉన్నారు అందరూ? చూడండి, ఇవైతే మన వెల్లుల్లి ముక్కలు ఎంత గుబురుగా పూసాయో చూడండి. పువ్వులు కూడా పూసాయి కొన్నింటికి. వీటిని హార్డ్నేక్ వెల్లుల్లి అంటారండి. చిన్న విత్తనాలు పెడతారండి పెట్టేటప్పుడు, కానీ పెరిగిన తర్వాత లావుగా ఊరుతాయండి ఇవి వెల్లుల్లి రెబ్బలు. ఇది చలికాలంలో ఎక్కువగా పెడతారండి వీటిని. అందుకనే అంటున్నాను, ఇవి చలికాలంలో హార్డ్నిక్ గార్లిక్స్ అనేవి ఎక్కువ ఫేమస్. ఇవి కొంచెం లావుగా పూస్తాయి మన సాఫ్ట్ నిక్ గార్లిక్స్ కంటే. వీటిని మేము చలికాలంలో పెట్టామండి. అప్పుడు మొత్తం అంతా తవ్వేసి చిన్న చిన్నగా సాళ్ళలాగా పెట్టేసి అందులో విత్తనానికి వాడే వెల్లుల్లి రెబ్బల్ని తెచ్చి ఒక్కొక్కటిగా ఆ సాలుని కొంచెం కొంచెం సాలులోని మట్టిని కొంచెం కొంచెం తీస్తూ ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బను అలా పెడుతూ ఉండాలండి లైన్గా. సాళ్ళు అంటే లైన్స్ అండి. చూడండి ఎంత లైన్గా పెరిగాయో అన్నీ. కొంచెం పెద్ద పెరిగేసరికి లైన్స్ కనిపించడం లేదు. ఇవి 2-3 ఇంచెస్ వరకు డీప్గా పెట్టాలండి. పెడితేనే కొంచెం మంచిగా వస్తాయి. తర్వాత వాటర్ కూడా 2-3 రోజుల దాకా పట్టద్దండి, పడితే ఖరాబ్ అయిపోతాయి. అందుకనే 2-3 రోజుల తర్వాత వాటర్ పట్టేస్తే కాస్త రెబ్బలు అనేవి భూమిలో కూరుకుపోతాయి. అప్పుడు మనం 2-3 రోజులకు ఒకసారి వాటర్ పట్టినా పర్లేదండి, మంచిగా పెరుగుతాయి ఇట్లనే పెద్దగా. వీటికి ఏ మందు ఫర్టిలైజర్స్ వాడరండి, రసాయనాలు వాడొద్దు. మేమైతే కల్లాపి చల్లుతాం కదండి, అది అప్పుడు ఇల్లు ఆకిలి ఊడ్చేటప్పుడు మొత్తం ఆ కల్లాపి చల్లిన దుమ్ము ఉంటుంది కదండి, అది ఒక దగ్గర చేర్చి దీనికి ఎరువుగా వాడతాం. ఈ పంట చేతికి వచ్చేసరికి 7 సార్లైనా వీటిని కుంకతో తవ్వాలంటారండి. అలా తవ్వడం వలన మట్టి వదులుగా మరియు బిగుతుగా అవుతూ మొక్కకు బలాన్ని చేకూరుస్తుంది. ఇది ఎండలో వేసే పంటనేనండి, అంటే నీడకు ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఈ పంట 5 దశల తర్వాత మన చేతికి వస్తుందండి. అవేంటంటే, ఫస్ట్ మనము మట్టిని తవ్వి వెల్లుల్లి రెబ్బలను పెట్టడం, తర్వాత వాటికి చిన్న చిన్న మొలకలు వచ్చి చిన్నగా ఆకులు తయారవుతాయండి. తర్వాత బల్బ్ ఫార్మేషన్, అంటే మన అందులో చిన్న చిన్నగా ట్యూబ్స్ లాగా అవి ఆ మొలకల నుండి ఉల్లి కాడల్లాగా తెల్లగా ఇట్లా బయటకు వస్తాయండి. ఆ తర్వాత హార్డ్ నెక్, అంటే బాగా గట్టిగా తయారవుతుంది ఆకు. దాని తర్వాత కొంచెం సన్నటి ఆకులు పైన కనిపిస్తాయండి. ఇది ఉల్లి మొక్కలంతా గట్టిగా ఉండదండి మొక్క, మరియు చాలా పల్చగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఊరడమే లాస్ట్ స్టేజ్ అండి. ఇక అది అయిపోయిన తర్వాత వీటిని తవ్వి తీసేసి ఒక వారం రోజు ఎండలో ఆరబెట్టిన తర్వాత వీటికి కొంచెం ఎండబెట్టిన తర్వాత జడల్లాగా అల్లి స్టోర్ చేస్తారండి మన వంటల్లోకి. వెల్లుల్లిలో చాలా న్యూట్రిషనల్ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అల్లిసిన్ అనేది ఒక మోస్ట్ పవర్ఫుల్ యాంటీమైక్రోబయల్ కాంపౌండ్ అండి. విటమిన్ B6 అండ్ C కూడా ఉంటాయి. మెగ్నీషియం, సెలీనియం అనేటివి కూడా ఈ మొక్కలో ఉంటాయండి. వెల్లుల్లి మొక్కలో ఇది ఇమ్యూనిటీ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తక్కువ చేస్తుంది, హెల్దీగా ఉండడానికి కారణమవుతుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, మరియు యాంటీబ్యాక్టీరియల్గా యాంటీఫంగల్లా కూడా పనిచేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ వెల్లుల్లి ప్రధాన పాత్ర వహిస్తుందండి. రక్తంలో చక్కెర శాతాన్ని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక వంటల్లో అయితే చెప్పక్కర్లేదండి. రుచి కోసం వంటలలో, సాస్లలో మరియు డ్రెస్సింగ్లలో పచ్చిగా లేదా తాలింపులలో ఉపయోగిస్తారు. ఔషధంలాగా ఇన్ఫెక్షన్లకు మరియు నూనెగా, అంటే వెల్లుల్లి నూనెగా ఉపయోగిస్తారండి ఔషధంలాగా. కొన్నిసార్లు జుట్టు పెరుగుదలకు, చర్మ వ్యాధులకు కూడా ఇది ఉపయోగిస్తారంటండి. కానీ మనం డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది దీనికోసం. ఉల్లికాడలను ఫ్రైడ్ రైస్లోను, మంచూరియాలను, ఎక్కువగా చైనీస్ ఫుడ్లలో వాడతారండి. మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచడం ద్వారా ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుందండి. శిలీంధ్ర సంహారిణి, అంటే తోటలో వ్యాధులను నియంత్రించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండడం వల్ల క్యాన్సర్ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం కామెంట్స్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.